హాయ్ హలో వెల్కమ్ టు ఎమోషనల్ ట్రేడర్స్. ఎలా ఉన్నారు? ఈ వీక్ ట్రేడింగ్ ఎలా చేశారు? సో ఈ వీక్ ఆప్షన్ బయ్యర్స్ అండ్ ఆప్షన్ సెల్లర్స్ ఇద్దరు కూడాను చాలా బాగా రోస్ట్ అయ్యారు. ఓకే ఫైన్. సో ఈ వీక్ నా ట్రేడ్ విషయానికి వస్తే ఒకసారి నేను లాస్ట్ వీక్ వీడియో చేసినప్పుడు నా పొజిషన్స్ ఒకసారి మీకు చూపించాను. ఓకే, సో తర్వాత ఏం జరిగింది అనేది మనం ఒకసారి చూస్తే, లాస్ట్ వీక్ నా పొజిషన్స్ ఇక్కడ ఈ పొజిషన్లో ఉన్నప్పుడు అంటే 55,500 దగ్గర ఇక్కడ పొజిషన్స్ ఉన్నాయి. దాని తర్వాత మార్కెట్ వచ్చేసి ఇక్కడ ఆల్మోస్ట్ 1200 పాయింట్స్ ఫాల్ అయింది. తర్వాత ఒక 1000 పాయింట్స్ రికవర్ అయింది. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ కంటిన్యూస్గా ఒక 2500 పాయింట్స్ పడింది. మళ్ళీ ఒక 1000 పాయింట్స్ అప్, 1000 పాయింట్స్ డౌన్, 1200 పాయింట్స్ అప్, 1200 పాయింట్స్ డౌన్, 800 పాయింట్స్ అప్. ఇది లాస్ట్ వీక్ బ్యాంక్ నిఫ్టీలో జరిగినటువంటి వాలటాలిటీ. నాట్ ఓన్లీ బ్యాంక్ నిఫ్టీ అండి, ఈవెన్ నిఫ్టీలో కూడా ఇదే వాలటాలిటీ అనేటువంటిది మనం లాస్ట్ వీక్ అనేది చూసాం. ఓకే, ఈ వాలటాలిటీ అంటే సడన్గా 1000 పాయింట్స్ అప్ కావడము, సడన్గా 1200 పాయింట్స్ డౌన్ కావడము. ఇదైతే వెరీ సివియర్ ఫాల్ అండి. ఇదైతే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆల్మోస్ట్ 2500 పాయింట్స్ ఫాల్ ఇన్ ద బ్యాంక్ నిఫ్టీ. ఓకే, ఇలాంటి ఫాల్స్, ఇలాంటి వాలటాలిటీ అనేటువంటిది ఆప్షన్ సెల్లర్స్ను బాగా కిల్ చేస్తుంది. ఓకే ఫైన్. ఇన్ అడిషన్ టు దట్, దీనితో పాటు ఇంకా జరిగినటువంటి ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే, ఇండియా విక్స్ మనం ఒకసారి చెక్ చేసుకుంటే, ఈ ఇండియన్ విక్స్ అనేటువంటిది ఏమైందంటే, నేను ఒకసారి వాలటాలిటీ అనేటువంటిది ఒక ప్రాబ్లము. ఈ వాలటాలిటీ తర్వాత విక్స్ అనేటువంటిది ఆల్మోస్ట్ ఇక్కడండి 16 నుంచి ఆల్మోస్ట్ 20 వరకు, అంటే మనము ఆల్మోస్ట్ 25% రైజ్ విక్స్లో చూసామన్నమాట. ఓకే, ఎంత చూసాము? 25% రైజ్ అనేటువంటిది విక్స్లో చూసాము. ఇది కూడా చాలా చాలా ప్రాబ్లమ్ని క్రియేట్ చేసింది ఆప్షన్ సెల్లర్స్కు. ఓకే, ఇది మనకు జరిగినటువంటి లాస్ట్ వీక్ థింగ్స్. ఓకే ఫైన్. ఇప్పుడు ఒక్క నిమిషం అండి. యా, నా ట్రేడ్ విషయానికి వస్తే నా మెయిన్ అకౌంట్లోకి వెళ్తున్నాను. ఓకే, మన ఫస్ట్ అకౌంట్ మెయిన్ అకౌంట్. మెయిన్ అకౌంట్లో ఇక్కడికి వెళ్తే విల్ గో టు ద రిపోర్ట్స్ తీసుకుందాము. P&L రిపోర్ట్ చూద్దాము. P&L రిపోర్ట్లో ఈ వీక్ అంటే మే 11th నుంచి 16th వరకు F&Oలో చూస్తే, ఓకే, ఇక్కడ మీరు గమనిస్తే ఆల్మోస్ట్ 6,000 రూపీస్ లాస్ ఉంది. ఓకే, నాకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ కానీ నా ఫాలోవర్స్ కానీ ఈ వాలటాలిటీలో, ఈ మార్కెట్ ఫాల్లో అమౌంట్ అనేటువంటిది చాలా హెవీగా లాస్ అయ్యారు. కానీ మనము ఓన్లీ 6,000 రూపీస్ లాస్తో మేనేజ్ చేయగలిగాము. దిస్ ఈజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద డిసిప్లిన్. ఓకే, ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ ద స్ట్రాటజీ. ఏదో కొత్త స్ట్రాటజీ ఉంది అనుకోవద్దండి. ఓన్లీ బికాస్ ఆఫ్ ద ఎమోషనల్ కంట్రోల్, ఓన్లీ బికాస్ ఆఫ్ ద డిసిప్లిన్ వల్లనే మనము దీన్ని అచీవ్ చేయగలిగాము. ఓకే, ఇది లాసు. ఇక్కడ మీరు గమనిస్తే అన్రియలైజ్డ్ P&L ఆల్మోస్ట్ ఒక 4,000 రూపీస్ చూపిస్తూ ఉంది. ఈ అన్రియలైజ్డ్ P&L ఎలా వచ్చిందంటే, ఇది ఇక్కడ చూస్తే కరెంట్లీ ఇవి పొజిషన్స్ రన్ అవుతున్నాయి. ఇవి వచ్చేసి 4,000 లాసు. ఈ లాస్ వచ్చేసి ఇది నిన్న జరిగినటువంటి డ్యామేజ్. మనము నిన్న మార్కెట్ చూసుకుంటే, ఓకే, ఈ థర్స్డే అండ్ ఫ్రైడే మార్కెట్స్ మనం ఒకసారి చూసుకుంటే, సివియర్గా అంటే ఎక్కువ వాలటాలిటీ అనేటువంటిది ఇక్కడ గమనించాము. ఈ రైజ్ అండి, ఈ రైజు అండ్ ఈ ఫాలు. ఓకే, దీన్ని మేనేజ్ చేసుకోలేక మనకు ఆల్మోస్ట్ ఇక్కడ మనము ఎంత చూపిస్తున్నాము, 4,000 రూపీస్ లాస్ ఉంది. బట్ ఓకే, ఇట్ ఈస్ ఓపెన్ పొజిషన్స్, ఇట్ ఈస్ నాట్ రియలైజ్డ్ వన్. ఇంకా దీన్ని మండే మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది దాన్ని బేస్ చేసుకొని నేను ఎలాంటి అడ్జస్ట్మెంట్స్ చేయాలి ఏంటి అనేటువంటిది అది మండే అనేది చూసుకుందాం. ఓకే ఫైన్. ఇంకా నెక్స్ట్ అదర్ అకౌంట్స్ విషయానికి వస్తే, ఓకే అదర్ అకౌంట్ విషయానికి వస్తే, ఇక్కడ మీకు తెలుసు ఈ అకౌంట్లో నేను ITBs అనేటువంటిది హోల్డ్ చేస్తూ ఉన్నాను. ఓకే, 14,000 క్వాంటిటీ ITBs హోల్డ్ చేస్తున్నాను. ఈ ITBs
మార్కెట్ ఈవెన్ కొంత రికవర్ అయినా కూడా ఈ రూపీ డిప్రిషియేషన్ అనేటువంటిది ఐటీ ఇండస్ట్రీని చాలా ఇబ్బంది పెడతా ఉంది. సో ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీ రికవర్ అయ్యే పొజిషన్లో లేదు. బట్ ఓకే, సో నేనేం చేశానంటే నేను పొజిషన్స్ తీసుకున్న తర్వాత ఐటీబీఎస్లో పొజిషన్ తీసుకున్న తర్వాత ఆల్మోస్ట్ 6% మార్కెట్ డౌన్ అయింది. ఓకే, సో ఆల్మోస్ట్ 6% అనేటువంటిది మార్కెట్ డౌన్ అయింది. సో 6% మార్కెట్ డౌన్ అయిన తర్వాత సో నేను ఈ ఐటీబీస్ని 30.08 ఈ ప్రైస్ దగ్గర నేను మళ్ళీ యావరేజ్ చేశాను ఇంకొక 14,000 క్వాంటిటీతో. సో ఇంకొక 14,000 క్వాంటిటీతో యావరేజ్ చేశాను. సో కాబట్టి ప్రస్తుతానికి పొజిషన్ అయితే బాగుంది, ఇబ్బంది అయితే ఏం లేదు. సో హోల్డింగ్స్కి వెళ్తే యా, సో నిన్న ఇది ఆల్మోస్ట్ ప్రాఫిట్స్ లేక వచ్చింది. సో మళ్ళీ సెకండ్ హాఫ్లో మార్కెట్ ఏదైతే ఫాల్ అయిందో ఆ ఫాల్లో ఈ లాస్ అనేటువంటిది కనపడింది. బట్ ఎనీహౌ ఇది హోల్డింగ్స్. సో లాస్ట్ వీడియోలో మీరు చూస్తే 14,000 ఉన్నాయి, ఇప్పుడు 28,000 క్వాంటిటీ అయింది. ఓకే, సో నో ప్రాబ్లం, దిస్ లాంగ్ టర్మ్. నేను ఎప్పుడైతే దీంట్లో 5% ఆర్ 6% టోటల్ ప్రాఫిట్ వస్తుందో అప్పుడు మాత్రమే దీన్ని బుక్ చేస్తాను, అంతవరకు బుక్ చేయను. ఓకే, సో ఇంకా ఎడ్యుకేషనల్ వీడియోస్ ఈ విషయానికి వస్తే నేను స్టూడియో సెటప్ అంతా పర్ఫెక్ట్గా చేసుకున్నానండి. సో కాకపోతే కొన్ని పర్సనల్ వర్క్స్ వల్ల నేను నా నేటివ్కి వెళ్ళిపోతున్నాను. సో ఆల్మోస్ట్ నేను మళ్ళీ హైదరాబాద్ రావడానికి 2 to 3 వీక్స్ పడుతుంది. సో జూన్ 1st వీక్ నుంచి రెగ్యులర్గా ఎవ్రీడే ఎడ్యుకేషనల్ వీడియోస్. సో ఒకటి సబ్జెక్ట్ మీద, 2 సైకాలజీ మీద జూన్ 1st వీక్ నుంచి 100% డైలీ వీడియోస్ చేస్తాను. నాట్ వీక్లీ వీడియోస్, డైలీ వీడియోస్ చేస్తాను, ఇది నా ప్రామిస్. సో దయచేసి జూన్ 1st వీక్ వరకు నాతో బేర్ చేయండి. సో ఇది ఈ వీక్ ట్రేడ్ డీటెయిల్స్. సో మనం మళ్ళీ నెక్స్ట్ వీక్ ట్రేడ్ డీటెయిల్స్తో కలుసుకుందాము. సో నెక్స్ట్ 2 వీక్స్ నాకు పాసిబిలిటీ ఉంటే వీడియోస్ అప్లోడ్ చేస్తాను. సో లేదు అంటే ఏదైనా ఒక పోస్ట్ పెట్టడం కానీ, ఎందుకంటే మేబీ విలేజ్కి వెళ్తున్నాం కదా, ఇంటర్నెట్ ఇష్యూస్ అవి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, నేను ఒకసారి అది అప్డేట్ చేస్తాను. సో ఇది ఈ వీక్ డీటెయిల్స్. సో మీరు కూడా డిసిప్లిన్గా ట్రేడ్ చేయండి, దయచేసి ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు పోగొట్టుకోవద్దు. ఓకే, డిసిప్లిన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సో ఒకవేళ మీరు డిసిప్లిన్గా లేకపోతే మాత్రం స్టాక్ మార్కెట్లోంచి బయటికి వెళ్ళిపోండి. స్టాక్ మార్కెట్లో వద్దు డిసిప్లిన్ లేని వాళ్ళు. ఓకే, సో థ్యాంక్ యూ, వీ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.